స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. లక్ష్మీ టీవీ తెలుగు ప్రేక్షకులకి ముందుగా స్వామి శరణం. ఈరోజు మనము పొట్లకాయ గురించి తెలుసుకోవడానికి కీసరక దగ్గరలో ఉన్న సమీపంలో ఒక తోటకాడికి వచ్చాము. ఇక్కడ తీగి పంటలు చేస్తూ ఉంటారు, అంటే పందిరి పంటలు అంటారు. పందిరి పంటలు చేస్తారు. అందులో మనము పొట్లకాయ తోటలోకి వచ్చాము. ఇది పొట్లకాయ గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ముందుగా ఏంటంటే, పొట్లకాయ చాలా చలవగా మన పొట్లకాయ తినడం వల్ల చలవ చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, జ్వరం వచ్చిన, కావేరులు వచ్చిన పొట్లకాయ ఆయుర్వేదిక్ లాంటిది అని, ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిదని పొట్లకాయ కూర కూడా అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు మనం పొట్లకాయ తోటలో చూడొచ్చు. ఇది పొట్లకాయ నా సైజు ఉంది పొట్లకాయ. ఇంకో విషయం ఏంటంటే, పొట్లకాయ గురించి చెప్పాలంటే, ఇది తీగి పంట. పెట్టిన రోజు నుంచి 50 రోజులకే కాపుకి అంటే పంటకు వస్తుంది. దీని గురించి కొన్ని విషయాలు ఏంటంటే, ఇది ఎక్కువ శీతలానికి పండే పంట. శీతలం గాలి అంటే చలికాలంలో ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువ క్రాప్నిచ్చే పంటల్లో పొట్లకాయ ఒకటి. ఇంకోటి, పొట్లకాయ ఎంత మంచిదో అంత చెడు కూడా ఉంటుంది. పొట్లకాయ తిన్న తర్వాత పాలు లాంటివి కానీ, స్వీట్లు వంటివి కానీ ఏమైనా తింటే కూడా, పొట్లకాయతో పాటు పొట్లకాయ కూర తిన్నాక పాలు కానీ అలాంటివి ఏమైనా పాలు తాగితే రెగ్యులర్గా మోషన్స్ కానీ వాంటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి. కొంతమందికి పొట్లకాయ తిన్న తర్వాత స్వీట్ తిన్న ఎలర్జీ టైప్ అంటే దద్దుర్లు రావడం అలాంటివి చేస్తుంది. వీటి నుంచి జాగ్రత్తగా చూసుకుని పొట్లకాయ కూర తిన్న తర్వాత పాలు తాగడం కానీ, స్వీట్ తినడం కానీ అలాంటివి చేయకుండా. పొట్లకాయ ఇప్పుడు కాయ వచ్చే దశ ప్రారంభంలో ఇలా ఉంటుంది. దీనిని ఏం చేస్తారంటే, పొట్లకాయ ఈ సైజులో వచ్చి ఇలా వంకర పోకుండా ఉండడానికి వీళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ వంకరగా ఉన్నాయి చూసారా, వంకరగా ఇలా కాకుండా ఉండడానికి ఒక తాడికి రాయి కట్టి రాయిని ఇలా వేటేస్తూ ఉంటారు. ఇలా వేటేయటం వల్ల ఏం జరుగుతుందంటే, అది షార్ప్నెస్ అని వచ్చి ఇలా పొడుగు అవుతుంది అన్నమాట. ఇలా పొడిగి ఈ సైజు అవగానే దీన్ని ఇక్కడ తాడి తీసి ఇంకొక చిన్న చెట్లకి, అదే చిన్న పొట్లకాయకి కడతా ఉంటారు. అలా కడటం వల్ల ఈ పొట్లకాయ తేజస్గా పొడుగ్గా ఉంటుంది. ఇది మెయిన్ పొట్లకాయ కావాల్సింది. మెయిన్ ఏంటంటే, పొట్లకాయ పంట ఈ పంట కాయపీయటం ఎంత ముఖ్యమో దీనిని ఒక లైన్గా తీసుకురావడం పంటకి అంతే టాస్క్ అని చెప్పుకోవచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నాము ఆ తోట గురించి. ఇప్పుడు అందులో ఏంటంటే, పర్టికులర్గా ఏంటంటే 39 రోజులు పంట ముందర చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే, పొలానికి 4 నుంచి 5 సార్లు దున్నేసి ఒక ఎకరానికి వచ్చి 10 ట్రిప్పులు పేడ కొట్టాలి. పేడ కొట్టేసినాక ఒక అంతా దగ్గరికి వేసుకుని డిప్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ అన్నమాట, డిప్ సిస్టంలో పెట్టి దీన్ని ఒక అంతా కట్టలెక్కేసి ప్లాస్టిక్ కవర్, ఎందుకంటే కలుపు ఏమి రాకుండా ఉండడానికి ప్లాస్టిక్ కవర్ని ఇలా కప్పి పెట్టేసి, దీంట్లో మనకి ఎక్కడైతే మనం ముక్క పెడతామో ఆ ముక్క కాడ ఒక డిప్పు నీళ్లు వెళ్ళేటట్టు, ప్లస్ అక్కడ హోల్ చేసి అందులో విత్తనం పెడతాం. విత్తనం పెట్టాక ఎదగడానికి వచ్చినప్పుడు దీని సహాయంతో ఇలా పూర్తిగా పందిరికి పాకడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ 38 రోజుల నుంచి 40 రోజుల్లో ఈ విత్తనం పెట్టిన కాడి నుంచి ఈ ప్రాసెస్లో 40 రోజులకి పంటకి చేరుకుంటుంది. మనం ఇంతకు ముందరలో చూసాం పంట ఏ దిశలో ఉంది, ఎలాగా ఏంటనేది. దానికన్నా ముందుగా ఈ ప్రాసెస్ నుంచి ఫస్ట్ ప్రాసెస్, దీని నుంచి ఆ స్థాయికి రావడానికి ఫస్ట్ ప్రాసెస్ అంతా ఇది చాలా నీట్గా ఎక్కువ పేడ వేసి ఆర్గానిక్ టైప్లో పండించాలంటే ఎక్కువ మోతాదులో పేడ వేయాలి. ఒక ఎకరానికి వచ్చి 8 నుంచి 10 ట్రిప్పులు పేడ, సూపర్ ఇవన్నీ మిక్స్ చేసుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది. పంటకు కూడా మంచి మనకి గిట్టుబాటు ధరలో గిట్టుబాటు అవుతుంది. మెడిసిన్ ఎక్కువ వాడకుండా గిట్టుబాటు అవుతూ ఉంటాయి.